హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో రియాక్ట్ యొక్క రోల్ ఏంటి, రియాక్ట్ ఎందుకు యూజ్ చేస్తారు, అది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు సింపుల్ వేలో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఆల్రెడీ మీకు రియాక్ట్ జేఎస్ గురించి తెలిసే ఉంటుంది. తెలియకపోయినా నో ప్రాబ్లం, మన ఛానల్లో రియాక్ట్ జేఎస్ వీడియోస్ ఉన్నాయి, మీరు ఆ వీడియోస్ చూసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటో బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇందులో మెయిన్గా మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ ఇది యూజర్కి కనిపించే పార్ట్, అంటే వెబ్సైట్ లేదా యాప్లో కనిపించే యూజర్ ఇంటర్ఫేస్. బ్యాక్ ఎండ్ ఇది వెనక డేటా మేనేజ్ చేయడం, లాజిక్ రన్ చేయడం, ఏపీఐస్ అందించడం లాంటిది చేస్తుంది. రియాక్ట్ ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో పర్టికులర్లీ ఫ్రంట్ ఎండ్లో యూజ్ అవుతుంది. రియాక్ట్ జేఎస్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఎలా యూజ్ అవుతుంది? ఇది 3 ఇంపార్టెంట్ వేస్లో యూజ్ అవుతుంది. ఫస్ట్ది డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ యూఐ క్రియేషన్. రియాక్ట్ యూజ్ చేసి యూజర్కి స్పీడీ అండ్ ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో ఫిల్టర్స్, యాడ్ టు కార్ట్ బటన్ చూస్తున్నారు, ఇవన్నీ రియాక్ట్తో డైనమిక్గా డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఏపీఐ కమ్యూనికేషన్. రియాక్ట్ బ్యాక్ అండ్ ఏపీఐస్తో కనెక్ట్ అవుతుంది. వెనక నోట్ జేఎస్ లేదా పైథాన్ లాంటివి రియాక్ట్ ద్వారా కలిపి డేటాని యూజర్కి అందించవచ్చు. అండ్ లాస్ట్ది కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. రియాక్ట్ యూజ్ చేసి వెబ్ పేజెస్లో మల్టిపుల్ కాంపోనెంట్స్ బిల్డ్ చేస్తాం. హెడర్, ఫూటర్, కంటెంట్ ఇవన్నీ ఇండివిజువల్ కాంపోనెంట్స్. రియాక్ట్లో ఈ కాంపోనెంట్స్ని రీయూజ్ చేస్తాం. నౌ రియాక్ట్ టు ఫుల్ స్టాక్ ఇంటిగ్రేషన్. రియాక్ట్ అనేది ఫుల్ స్టాక్ టెక్నాలజీస్తో ఈజీగా వర్క్ చేస్తుంది. ఎస్పెషల్లీ రియాక్ట్ని మెర్న్ స్టాక్లో ఫ్రంట్ ఎండ్ కోసం వాడతారు. మెర్న్ స్టాక్ అంటే మాంగోడిబి, ఎక్స్ప్రెస్ జేఎస్, రియాక్ట్, నోట్ జేఎస్. రియాక్ట్ రౌటర్ వాడి ఎస్పీఎస్కి నావిగేషన్ ఈజీ చేస్తుంది. పర్ఫార్మెన్స్ అండ్ ఎస్ఈఓ కోసం నెక్స్ట్ జేఎస్ లాంటి రియాక్ట్ ఫ్రేమ్వర్క్స్ని వాడతారు. ఇంతకు ముందు రియాక్ట్ అంటే నార్మల్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ లాగా కనిపించినా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. ఫ్రంట్ ఎండ్ని ఫాస్ట్గా, డైనమిక్గా చేయడంలో రియాక్ట్ చాలా ఇంపార్టెంట్. సో పైన చెప్పిన ఫీచర్స్ వల్ల రియాక్ట్ ఇంపార్టెన్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో క్లియర్గా కనిపిస్తుంది. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోలో డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో రియాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాలీ అకాడమీ.